భాగవతము దశమ స్కందం పూర్వభాగం గోపికా వస్త్రాపరణం. భగవానుడు కృష్ణుడిగా అవతరించిన తర్వాత చేసిన లీలలు అనేక ఉన్నాయి. అందులో గోపికా వస్త్రాపరణ ఘట్టం పరమ ప్రామాణికమైనది. ఆ ఘట్టంలో మనం తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉన్నది. అది తెలుసుకుంటే మనము ప్రతి నిత్యం చేసే కర్మ అనగా పూజాధికములలో పొరపాట్ల నుండి ఎలా గట్టెక్కగలమో ఒక అద్భుతమైన మార్గంను చూపించగలిగిన లీల. బృందావనంలో ఉండే గోపకాంతలు అందరూ కూడా కృష్ణ భగవానుణ్ణి పతిగా పొందాలని నిర్ణయం చేసుకున్నారు. అది ఒక విచిత్రమైన విషయం. ఒక చిన్న ఊరిలో ఒక వరుడు ఒక ఇంట్లో ఉన్నాడనుకోండి. ఆ ఊళ్ళో ఉన్న కన్యలందరూ యోగ్యుడైన అతనిని భర్తగా పొందాలని సామూహికంగా పూజ చేస్తారా? చెయ్యరు. కానీ ఇక్కడ గోపకాంతలు అటువంటి పూజను ఒకదానిని చేశారు. వారు కృష్ణుణ్ణి భర్తగా పొందడానికి కృష్ణుడి వ్రతం చేయలేదు. ఇది వ్యాసుని సర్వోత్కృష్టమైన ప్రతిపాదన. వారు మార్గశిర మాసంలో ఒక వ్రతం చేశారు. యథార్థమునకు భాగవతంలో గోపకాంతలు మార్గశిర మాసంలో చేసిన వ్రతము కాత్యాయని వ్రతం. వీరందరూ కలిసి కాత్యాయని దేవిని ఉపాసన చేశారు. కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించి ఆయనను ఉద్ధరించింది కాబట్టి పార్వతీ దేవికి కాత్యాయని అని పేరు. పార్వతీదేవిని ఉపాసన చేశారు. కృష్ణుణ్ణి ఉపాసన చేసి కృష్ణుని భర్తగా పొందాలి. కానీ మధ్యలో కాత్యాయని దేవి పేరుతో పార్వతీదేవిని ఉపాసన చేసే కృష్ణుడు ఎలా భర్త అవుతాడు? ఇందులోనే ఒక చమత్కారం ఉంది. ఇందులోనే ఒక రహస్యం ఉంది. శాస్త్రంలో మనకు శ్రీమన్నారాయణుడే నారాయణిగా ఉంటాడు. నారాయణి అని పార్వతీదేవిని పిలుస్తారు. నారాయణ నారాయణి వీరు భార్యాభర్తలు కాదు, అన్నా చెల్లెళ్ళు. అందుకే వీరిద్దరూ అలంకార ప్రియత్వంతో ఉంటారు. పరమశివుడు అభిషేక ప్రియత్వంతో ఉంటాడు. కృష్ణుడికి కళ్యాణం జరగడానికి ముందు గోపకాంతులు అందరూ కాత్యాయని వ్రతం చేస్తారు. గోపకాంతులు ప్రతిరోజు ఇసుకతో కాత్యాయని దేవి మూర్తిని చేసేవారు. కాత్యాయని మహామాయే మహాయోగే నందీశ్వరి నందగోపసుతం దేవి పతి మే కురుతే నమః. అది వాళ్ళు చేసిన సంకల్పం. వారందరూ లౌకికమైన భర్తను అడగడం లేదు. వాళ్ళు అడుగుతున్నది ఈ మాయ అనబడే తెర తొలగి జీవ బ్రహ్మైక సిద్ధి కొరకు పరస్పరుని యందు ఐక్యం అవడం కోసమని అమ్మని అనుగ్రహం కలగాలి. మాకు కృష్ణుడిలో కలిసిపోయే అదృష్టం కలగాలి అని దానిని భార్యాభర్తు సంబంధంగా మాట్లాడుతున్నారు. ఆ వ్రతమును 30 రోజుల పాటు మార్గశిరంలో చేయాలి. ప్రతిరోజు గోపకాంతలు నిద్రలేచేవారు. అందరూ కలిసి ఎంతో సంతోషంగా యమునా నది తాటకం దగ్గరికి వెళ్ళేవారు. అక్కడ ఒక పెద్ద కడిమి చెట్టు ఉండేది, కదంబ వృక్షం. కడిమి చెట్టు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అమ్మవారికి కదంబ వనవాసిని అని పేరు. అక్కడ సకేతంలో అమ్మవారి ప్రతిమ చేశారు. ఒకసారి అమ్మవారికి తిరిగి గతంలో తాము చేసిన ప్రార్థన చేసి స్నానం చేయడం కోసమని యమునా నదిలోనికి దిగారు. ఇంతమంది కలిసి వివస్త్రలై యమునా నదిలో దిగి స్నానం చేస్తున్నారు. వారు అలా స్నానం చేస్తున్న సమయంలో కృష్ణ పరమాత్మ ఈ విషయంను తెలుసుకున్నారు. ఇప్పుడు గోపకాంతలు కాత్యాయనీదేవి ఉపాసన చేసి ఫలితంను అడుగుతున్నారు. ఫలితం ఇవ్వడానికి కృష్ణుడు వస్తున్నాడు. వాళ్ల భక్తి అంత గొప్పది. కానీ వారు చేసిన కర్మయందు తేడా వచ్చింది. ఆ దోషం ఉన్నంతసేపు అది ప్రతిబంధకంగా నిలబడుతుంది. ఫలితంను ఇవ్వడం కుదరదు. ఈశ్వరానుగ్రహం కలిగితే ఏది ప్రతిబంధకంగా ఉన్నదో దానిని ఈశ్వరుడు తీసివేస్తాడు. ఈ ప్రతిబంధకంను కాత్యాయనీదేవి తీయాలి. కానీ ఇక్కడ ప్రతిబంధకంను తొలగించడానికి కృష్ణుడు వస్తున్నాడు. దీనిని బట్టి కాత్యాయని కృష్ణుడు వేరు కాదని మనం అర్థం చేసుకోవాలి. కాత్యాయని ఆడది, కృష్ణుడు పురుషుడు. అదెలా కుదురుతుంది అని మనకి అనుమానం రావచ్చు. కానీ పరమేశ్వరుడికి రూపం లేదు. ఆయన జ్యోతి స్వరూపం. కంటితో మేము చూడకుండా ఉండలేము అన్న వారి కోసమని ఒక సుగుణమైన రూపం ధరించి పరమాత్మ ఈ భూమి మీద నడియాడాడు తప్ప
అదే ఆయన స్వరూపం అంటే అది ఎప్పుడూ ఆయన స్వరూపం కాదు. ఇప్పుడు ఇక్కడ అంతటా ఉన్నవాడు సాకారాత్మను పొంది ఫలితమును ఇవ్వడానికి కృష్ణుడిగా వస్తున్నాడు. కృష్ణుడు గోపాల బాలుర అందరినీ పిలిచి, మీరందరూ నిశ్శబ్దంగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అన్నాడు. నిజంగా కృష్ణావతారం స్త్రీల మాన మర్యాదలను పాడు చేసే అవతారం అయితే కృష్ణుడు అలా అని ఉండేవాడు కాదు. కృష్ణుడు చెప్పిన మాట ప్రకారం వారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వారికి వ్యామోహం లేదు. కృష్ణుడు ఏమి చేస్తాడో చూడాలన్న తాపత్రయమూ లేదు. ఈయన మాత్రం గోపకాంతల వస్త్రములన్నిటినీ పట్టుకొని కడిమి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు స్త్రీలు అందరూ నీళ్లలో ఉన్నారు. వాళ్ళు అన్నారు, కొంటివి మా హృదయంబులు గొంటివి మానము లజ్జగొంటివి వలవలుగొంటివి వీకనెట్లు చేసేదో కొంటెవుగాడ నిన్ను నెరగొంటిమి కృష్ణ. ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన దోషం వాళ్లకు తెలియదు. వాళ్ళు నదీ స్నానం చేసి ఒడ్డుకు వద్దామని అనుకున్నారు. వస్త్రములు కనపడలేదు. ఏమైనవా అని చూస్తే చెట్టు మీద కృష్ణుడు కనపడ్డాడు. వాళ్ళు అడిగింది సంసారికమైన లౌకికమైన భద్రత్వం కాదు, ఆ వ్రతంలో ఆయనలో ఐక్యం అవ్వడాన్ని వారు అడుగుతున్నారు. కానీ ఇప్పుడు ఏమని అంటున్నారు? కొంటె కృష్ణ, ఏమి పనులయ్యా ఇవి? మేము ఎలా బయటకు వస్తాము? నువ్వు ఇలాంటి తుంటరి పనులు చెయ్యకూడదు. కాబట్టి మా వస్త్రంలో మాకిచ్చేసి ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపో అన్నారు. మీరందరూ వ్రతం చేస్తున్నారు కదా, ఈ వ్రతమును ఏ ఫలితం కోసం చేస్తున్నారు? మీ ప్రవర్తన చూస్తుంటే ఎవడో ఒకరు మీ మనసులను హరించాడని తెలుస్తుంది. వాడిని భర్తగా పొందాలని మీరు వ్రతం చేస్తున్నారు. మీరు ఎవరి కోసం వ్రతం చేస్తున్నారో నాకు చెప్పండి అన్నాడు. వాళ్ళందరూ నవ్విన నవ్వును బట్టి వాళ్ళందరూ తననే తమ భర్తగా కోరుకుంటున్నారని ఆయనకు తెలిసిపోయింది. ఆయన అన్నారు, నిజంగా మీరు నా ఇంటికి దాసీలుగా భార్యలుగా వచ్చి నేను చెప్పినట్లుగా నడుచుకుంటామని అంటే నీటి నుండి బయటకు రండి, మీ బట్టలు మీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఇక్కడ దాసి అనే పదమును చాలా జాగ్రత్తగా చూడాలి. దాని అర్థం తను చేసిన ప్రతి పని వలన తన భర్త అభ్యున్నతిని, తన భర్త కీర్తి ప్రతిష్టలు పెరిగేటట్లుగా ప్రవర్తించడం. అలా ఎవరు ప్రవర్తిస్తారో వారు భార్య. అటువంటి స్త్రీ తను చేసిన ప్రతి పనిలో తన భర్త ఔన్నత్యంను నిలబెడుతుంది అని అడుగుతున్నారు కృష్ణ పరమాత్మ. నేను చెప్పిన మాట వినాలని మీరు అనుకుంటే నేనొక మాట చెప్తాను. నేను చెప్పినట్లుగా మీరు ప్రవర్తించండి అన్నారు. ఆయన ఆడపిల్లల వలవలు ఎత్తుకపోవడం మదోద్రేకంతో చేసిన పని కాదు. ఆయన ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి. మీరు నన్ను చూసి సిగ్గుపడతారేమిటి? చిన్నతనం నుండి మనం అందరం కలిసి పెరిగాం. కృష్ణుడు బయట ఉన్నవాడు కాదు, కృష్ణుడు లోపలున్నవాడు, అన్ని ప్రాణుల హృదయాంతరముల ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు. నేను లేని నాడు అది శివము కాదు, శవం. నేను ఉన్నాను కాబట్టి మీరు మంగళప్రదులై ఉన్నారు, వ్రతంను చేయగలుగుతున్నారు. మీరు నన్ను భర్తగా పొందాలనుకున్నారు, వ్రతం చేస్తున్నారు. కానీ ఒంటి మీద నులుగు పోగు లేకుండా నీళ్ళల్లోకి దిగి స్నానంలో చేస్తున్నారు. అలా దిగంబరంగా స్నానం చేయడం వలన వ్రతం నందు దోషం వచ్చింది. జలాది దేవత అయిన వరుణుని పట్ల అపచారం జరిగింది. వ్రతం చేసేవాళ్ళు వివస్త్రలై స్నానం చేయకూడదు. ఒంటి మీద బట్టతోటే స్నానం చేయాలి. మీరు అపచారం చేశారు. రేపు ఈ వ్రతం పూర్తయిన పిమ్మట కాత్యాయని వ్రతం చేశాము కానీ ఫలితం రాలేదని అంటున్నారు. ఇప్పుడు ఆయన ఒక ఆజ్ఞ చేశారు. నిజంగా మీరు వ్రత ఫలితంను కోరుకుంటే, నన్ను భర్తగా మీరు కావాలని కోరుకుంటే నేనొక మాట చెప్తాను, మీరు చెయ్యండి. 30 రోజుల నుండి మీరు వ్రతం చేయడం లేదు. ప్రతిరోజు వ్రతభంగం చేస్తున్నారు. మీరు చేస్తున్న వ్రతభంగమునకు మీకు శిక్ష వెయ్యాలి. మీకు ఫలితం ఇవ్వకూడదు. కానీ నేను శిక్ష వెయ్యాలని అనుకోవడం లేదు. మీరు చేస్తున్న వ్రతంలోని భక్తికి నేను లొంగాను. మీ పొరపాటును దిద్దాలని అనుకుంటున్నాను. చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తం ఒకటి ఉంటుంది. మీరందరూ చేతులెత్తి నమస్కారం చేయండి. అప్పుడు ప్రాయశ్చిత్తం అయిపోతుంది. కాబట్టి మీ వలవలు మీకు ఇచ్చేస్తాను. ఆ వలవలు కట్టుకొని కాత్యాయని దేవిని ఆరాధించండి. అప్పుడు నేను మీ భర్తనవుతాను అన్నాడు స్వామి. వాళ్ళు వినలేదు. అది చిత్రం. వాళ్ళు మేము స్త్రీలం, నువ్వు పురుషుడివి,
నువ్వు చెట్టు మీద కూర్చుని చూస్తుండగా మేము ఒడ్డుకు వచ్చి చేతులు ఎత్తి ఎలా నమస్కరిస్తాం? అలా కుదరదు అన్నారు. భగవంతుడి పట్ల ప్రవర్తించే భక్తుడికి దేహభావన ఉండకూడదు. మీరు నా భర్తృత్వమును అడుగుతున్నారు. భార్యాభర్తృత్వం అంటే ఐక్యం. మీరు నా యందు ఐక్యంను కోరినప్పుడు రెండు ఎక్కడ ఉంటాయి? రెండుగా ఉండాలని అనుకుంటున్నారా? ఒకటి అయిపోవాలని అనుకుంటున్నారా? ఒకటి అయిపోవాలి అంటే రెండుగా ఉన్నవి అమరికలు లేకుండా ఒకటిలోకి వెళ్ళిపోవాలి. ఒకటిగా అవుతూ రెండు తమ అస్తిత్వంను నిలబెట్టుకోవడం కుదరదు. కాబట్టి మీరు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి మీరు చేతులెత్తి మ్రొక్కండి. మ్రొక్కి వస్త్రములు తీసుకోవలసింది అని అన్నాడు. ముందు కొంతమంది గోపికలు అది కుదరదన్నారు. అలా చాలా అల్లరి చేశారు. కృష్ణుడితో వాదించారు. వాళ్ళు ఆడవాళ్ళం ఎలా వెళ్తాము? కొంటె కృష్ణుడు ఏమైనా చెప్తాడు. మనము వివస్త్రలుగా బయటకు వెళ్ళి చేతులు ఎత్తి నమస్కారములు పెడతామా? మనము స్త్రీలం, అలా చేయడం కుదరదు అన్నారు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బయటకు వెళ్లకుండా అలా కంఠం వరకు నీళ్లలో మునిగి ఉందాము అనుకున్నారు. మార్గశిర మాసం, మంచు బాగా కురుస్తుంది. వాళ్ళందరూ నీటిలో గడగడా మునిగిపోతున్నారు. ఏమి చేస్తే బాగుంటుందా అని తర్జన భర్జనలు చేస్తున్నారు. అప్పుడు అందులో ఒక గోపిక అంది, దేనికి మొహమాటం? ఆయన జగద్భర్త, ఇన్ని లీలలు చేసినవాడు, ఆయన పరమాత్మ అని మనము అంగీకరించాం. అటువంటప్పుడు మనము అందరం కూడా మన నుదుటికి చేతులు తగిలేటట్టుగా పెట్టి కృష్ణుడికి నమస్కరిస్తే మనకి వచ్చిన దోషం ఏంటి? ఈ దిక్కుమాలిన శరీరం నందు భ్రాంతి చేతనే మనము అన్ని కోట్ల జన్మలు ఎత్తాం. ఇవాళ ఈశ్వరుడే మన ఎదురుగా నిలబడి అలా నమస్కారం చెయ్యండి, మీరు చేసిన దోషం విరిచేస్తాను, మీకు ఫలితం ఇచ్చేస్తాను అంటున్నాడు. ఫలితం రావడానికి అడ్డంగా ఉన్న దోషమును ఈశ్వరుడు చెప్పినా సరే, ఈశ్వరుడి పేరెత్తనంటే, ఆయన చెప్పినది చెయ్యను అని అంటే మనకు ఫలితం ఎక్కడి నుండి వస్తుంది? అందుకని నమస్కరించేద్దాము అంది. మొత్తం చేస్తాం. వ్రతం చేసే ముందు సంకల్పం చెప్తాం. అలా చేసినప్పటికీ వ్రత ఫలితం అందరికీ ఒకేలా రాదు. ఒక్కొక్కరు అక్కడే కూర్చుంటారు, కానీ మనసు మీద నియంత్రణ ఉండదు. మనసు ఎక్కడికో పోతుంది, ఈశ్వరుణ్ణి స్మరణ చెయ్యదు. అటువంటప్పుడు మీకు వ్రత ఫలితము రాదు. క్రతువుల్లో దోషం జరుగుతుంది. వ్రతం చేసేటప్పుడు ఏదైనా దోషం జరిగి ఉంటే ఈశ్వరుని నామములు చెప్పడం ద్వారా ఆ దోషం విరిగిపోతుంది. నామస్మరణతో వ్రతం నందు వస్తున్న దోషం పోతుంది. అందుకనే 1కి 10 మాటలు కనీసం భగవంతుని నామం జపించాలి. పెద్దలు నామమునకు ఇచ్చిన ప్రాధాన్యం క్రతువుకి ఇవ్వలేదు. నామము క్రతువునందు ఉన్న దోషంను విరుస్తుంది. అప్పుడు గోపికలు అందరూ కలిసి నామమును చెప్పి ఈశ్వరుడు చెప్పినట్లు చేస్తే మన వ్రతంలో దోషం పోతుంది అని అందరూ కలిసి లలాటమునకు చేతులు తగిలిస్తూ ఒడ్డుకు వచ్చి దేహమునందు భ్రాంతి విడిచిపెట్టి కృష్ణ పరమాత్మకి నమస్కరించారు. వెంటనే ఆయన ఎవరి వస్త్రములు వాళ్ళకి ఇచ్చేశారు. ఒక లీల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందులో వాళ్ళు చెప్పిన పరమార్థాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి. ఓ లక్షణవంతులారా, మీరు చేసిన వ్రతం ఏమిటో నాకు అర్థమైంది. కాత్యాయని దేవిని మీరు నోంచిన నోము దేని కొరకు చేశారో ఆ ఫలితంను నేను మీకు ఇచ్చేస్తున్నాను. కాత్యాయని దేవి నోము నోస్తే ఫలితంను కృష్ణుడు ఇస్తున్నాడు. ఇద్దరూ ఒకటేననే తత్వమును మనము తెలుసుకోవాలి. తత్వం తెలుసుకొనకపోతే మీ యందు సంకుచితత్వం వచ్చేస్తుంది. ఉన్నది ఒక్కడే, కానీ స్వామి ఎన్నో రూపములలో కనపడుతూ ఉంటాడు. ఉన్న ఒక్క పదార్థం అనేకత్వంగా బాసిల్లుతుంది. ఇంకా మీదట మీరు చేసిన నోముకు ఫలితమును ఇచ్చాను కాబట్టి రాత్రులందు మీరు నాతో రమిస్తారు అన్నాడు. ఈ మాట చాలా పెడసరంగా కర్కశంగా ఉంటుంది. ఈ మాటకు అర్థం మనకు రాసలీలలో తెలుస్తుంది. ఇక్కడ రాత్రులందు అనే మాటను మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లింగోద్భవము అర్ధరాత్రి జరిగింది. కృష్ణ జననం అర్ధరాత్రి జరిగింది. చీకటి అజ్ఞానమునకు గుర్తు. చీకటిలో ఈశ్వరునితో క్రీడించడం అనున్నది జ్ఞానమును పొందుటకు గుర్తు. జ్ఞానులై మీరు మోక్షం వైపు నడుస్తారనడానికి గుర్తు. అందరూ చీకట్లో ఉంటే మీరు మాత్రం చీకట్లు నన్ను
చీకట్లో నన్ను పొందుతారు. అనగా మీకు చీకటి లేదు, మీకు అజ్ఞానము నివృత్తి అయి ఈశ్వరుణ్ణి తెలుసుకుంటారు. ఆ జ్ఞానమును మీకు ఇస్తున్నాను అన్నాడు. ఈ మాటలు విన్న తర్వాత గోపికాకాంతలు ఆనందంతో మంద దగ్గరకు వెళ్ళారు, పశువుల దగ్గరకు వెళ్ళారు. మంద అంటే పశువులతో కూడినది. అయితే ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. మందకడకు వెళ్ళారు అంటే వారు కేవలం ఆవుల దగ్గరకు దూడల దగ్గరకు వెళ్ళారని కాదు. పాశముల చేత కట్టబడిన ప్రతి జీవి పశువే. ఇంట్లో ఉన్న భర్త కర్మపాశములతో కట్టబడ్డాడు. ఆయన ఒక పెద్ద పశువు. భార్య మరియు కొన్ని పాశములతో కట్టబడింది. ఆవిడ మరొక పశువు. ఈ పశువుల పాశములను విడిపించగలిగిన వాడు ఎవడో ఉన్నాడో ఆయననే పశుపతి. మీరు పశువులతో కలిసి పశువులలో ఉంటారు. ఎప్పుడూ నాయందే మనసు పెట్టుకుని మీరు అన్ని పనులు చేసేస్తూ ఉంటారు. నిరంతర భక్తి చేత జ్ఞానమును పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ లేక కృష్ణ సాయుధ్యమును పొందుతారు. నామం ఏదైనా ఫలితం ఒక్కటే అని గోపికా వస్త్రాపరణ ఘట్టంలో, కాత్యాయని వ్రత ఘట్టంలో ఇన్ని రహస్యములు చొప్పించి కృష్ణ పరమాత్మ చేసిన మహోత్కృష్టమైన లీల ఈ కాత్యాయని వ్రతమనే లీల. ఈ లీల తెలుసుకుంటే మనము ప్రతినిత్యం పూజ చేసేటప్పుడు ఏమి చేయాలో మనకు అర్థం అవుతుంది. అన్నిటికన్నా మనము ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అర్థం అవుతుంది. పూజా మంత్రములను చదువుతూ మీ మనసు రంజిల్లిపోవాలి. అలా రంజిల్లిపోవాలంటే దానికి రెండు బాటలు ఉంటాయి. ఒకటి, అర్థం తెలియనప్పుడు విశ్వాసం చేత పరమాత్మ నామమును పట్టుకోవాలి. అర్థం తెలిస్తే మీ మనసు తనంత తాను రంజిల్లుతుంది. అలా రంజిల్లుతూ నామములు చెబుతూ పూజ చేస్తే ఆ నామము మీ పాపములను దయిస్తుంది. అలా కాకుండా నామం అర్థం తెలియకపోయినా, అది పెద్దలు చెప్పిన నామము అర్థం తెలియకపోయినా, అది పెద్దలు చెప్పిన నామం, దాన్ని స్మరించడం వలన ఒక శుభ ఫలితం కలుగుతుంది అని నమ్మి సంతోషంతో మీరు నామం స్మరిస్తూ పూజ చేసిన అప్పుడు కూడా అంతే స్థాయిలో పనిచేస్తుంది. విశ్వాసం అంతే. తెలుసుకొని చేసి విశ్వాసం లేకపోతే మాత్రం మరీ ప్రమాదం. ఏమీ తెలియకపోయినా భగవంతుని మీద విశ్వాసం ఉన్నవాడు తెలిసి ఉన్నవాడి కంటే గొప్పవానిగా పరిగణించబడతాడు. అందుకనే విశ్వాసం పోకుండా పరమాత్మ నామం చెప్పగలిగితే జ్ఞానితో సమానమై పోతాం. ఈ విషయంను ఆవిష్కరించిన లీల కాబట్టి ఈ కాత్యాయని వ్రత ఘట్టం పరమోత్కృష్టమైన ఘట్టం.